న్యూస్. ఇప్పటికే పార్టీలు ముందస్తు ఎన్నికల వ్యూహాల్లో ఉంటే జనసేనాని పవన్ కూడా యుద్ధంలోకి దిగుతున్నారు. నిన్నటికి నిన్న ఏపీ సీఎం ఎన్నికలకు సిద్దమవ్వాలని పార్టీ శ్రేణులకు సూచిస్తే జనసేన అధినేత కూడా సై అంటున్నారు. ఎన్నికల యుద్దం ఒకవేళ ముందస్తుగా వస్తే జనసేన సిద్దమే అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్. జిల్లాల వారీగా జన సైనికులను నియమించే పనిలో పడ్డారు. స్థానిక సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్నవారిని స్పీకర్స్ గాను, రాయడంలో సత్తా ఉన్నవారిని కంటెంట్ రైటర్స్ గాను, విశ్లేషణలు బాగా చేయగలిగిన వారిని అనలిస్ట్ గా పార్టీకి సేవలందించేందుకు టెస్టులు పెట్టి మరీ రిక్రూట్ చేస్తున్నారు. ఓవైపు ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల యుద్ధానికి సిద్దమంటూ పవన్ చేసిన ట్వీట్ పొలిటికల్ గా కాకరేపుతోంది. అనంతపురంలో జనసేన రైటర్స్ ఎంపిక జరుగుతోంది. నిన్న స్పీకర్స్ ను ఎంపిక చేసిన జనసేన నేతలు ఇవాళ రైటర్స్ నియామకాలు చేపట్టారు. అయితే ఈ ఉదయం ముందస్తు ఎన్నికలు వస్తే జనసేన సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపింది. అనంతపురంలోని నియామక ప్రాంగణంలో సందడి నెలకొంది. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ను ఎంపిక చేస్తున్నామన్నారు జనసేన నేతలు. అనంతపురంలో పారదర్శకంగా ఎంపిక జరుగుతుందంటున్న జనసేన పార్టీ నేతలతో మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. చేరుకుంది. ఇవాళ ప్రధానంగా ఏదైతే ఉందో స్పీకర్స్తో పాటు స్పీకర్స్ ఎక్కువగా రావడంతో స్పీకర్స్తో పాటు అలాగే ఇవాళ మధ్య నుంచి రైటర్స్ ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. నిర్వాహకులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తాము ముందస్తు ఎన్నికలు వస్తే దానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడంతో ఇక్కడ నియామకం వచ్చిన యువతలో కానీ అలాగే పార్టీ నిర్వాహకులు కానీ ఒక జోష్ ఉత్సాహం వచ్చిందని చెప్పవచ్చు. ఏదైతే ఉందో ఎన్నికలకు సిద్ధం అవ్వడం ఇవాళ కార్యకర్తలకు సంబంధించి అనంతపురం జిల్లాలో ఎంపిక ప్రక్రియ చేయడం ఎలా జరుగుతుందన్న కోణం పైన పార్టీకి సంబంధించిన ప్రతినిధి టీసీ వరుణ్ మన వద్ద ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఏదన్నాడు, తాము ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. మరోవైపు అనంతపురం జిల్లా కేంద్రంగానే జనసేన పార్టీ కార్యకర్తలకు సంబంధించి నియామకం జరుగుతుంది. ఈ రెండు కోఆర్డినేషన్ ఎలా చేయబోతున్నారు, భవిష్యత్తులో ఎలా ఉండవు? ఇందాకే మా నాయకుడు మా పార్టీ చీఫ్ 1 hour బ్యాక్ ఎన్నికలు ముందే వస్తే మేము సిద్ధమని చెప్పారు. మా అనంతపురం జిల్లా నుంచి మేము చెప్పేది ఏంటంటే ముందే కాదు సార్, వీఆర్ రెడీ ఈవెన్ ఫర్ టుమారో. 14 కాన్స్టిట్యూన్సీ నుంచి ఆల్ కాన్స్టిట్యూన్సీ క్లీన్ స్వీప్. ఎందుకంటే 21st, 22nd, 23rd ప్రోగ్రామ్ చేస్తున్నాము. గ్రామ స్థానంలో లెవెల్ నుంచి అంటే కార్యకర్తలందరూ ఎలా వస్తున్నారంటే 3600 మెంబర్స్ అప్లై చేశారు. అది కాకుండా మించి 5000 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ ఆర్ కమింగ్ హియర్. అంటే ఆల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్ ప్రాసెస్. అంటే గ్రామ స్థాయిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి దాని గురించి చర్చిస్తున్నాము. వీఆర్ హ్యావింగ్ 1-to-1 ఇంటర్వ్యూ. లైక్ వీ హ్యావ్ ఆల్ ద పార్టీ హెడ్స్ ఫ్రమ్ ద ఆఫీస్. ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ గుడ్ సార్. బాగా. ఇంకోటి ఏంటంటే పార్టీ అధ్యక్షుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ అనంతపూర్లోనే పోటీ చేస్తానని గతంలో ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ దిశగా ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీ కార్యాలయం కూడా ఇక్కడ ఓపెన్ చేస్తాడు. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతుంది. మా పార్టీ హెడ్స్ వచ్చారు, వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చి, మహేందర్ రెడ్డి గారు అందరూ వచ్చారు. పార్టీ కార్యాలయం గురించి దాని గురించి నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సార్. పనులు జరుగుతున్నాయి. విత్ ఇన్ షార్ట్లీ ద ఆఫీస్ విల్ బి ఓపెన్. ఓకే, చెప్పండి, ఈ ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎక్కడి నుంచి, గ్రామాల నుంచి ఎక్కువ మంది ఎక్కడి నుంచి వచ్చారు? జిల్లా స్థాయి నుంచి మొత్తం గ్రామాలు ప్రతి ఒక్క గ్రామం నుంచి వస్తున్నారు. చదువుకున్నటువంటి యువకులు కూడా చాలామంది అప్లై చేయడం జరిగినది. దీని దాదాపు మేము 3600 మంది అన్నారు. కానీ 3600 మంది కంటే ఇంకా ఎక్కువ చాలా మంది దాదాపుగా మేము వస్తామని ముందుకు వస్తున్నారు. చాలా ఏదైతే ఉందో మొదటి రోజు ఎంతమంది వచ్చారు, ఈ రోజు ఎట్లా ఉంది రెస్పాన్స్? మొదటి రోజు వచ్చేసి దాదాపు ఒక 700-800 వచ్చారు. మాట్లాడడం వచ్చేసి వాళ్ళు వాయిస్ ఇవ్వడం మాట్లాడడం దాదాపు 200-250 మంది వరకు మాట్లాడారు. కాకపోతే టైం కొద్దిగా తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎండలు కొద్దిగా రాలేకపోవడము. తర్వాత వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని భోజనాలు చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని బాగా జరుగుతున్నాయండి. చెప్పండి సార్, కొంచెం క్రితమే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. తాము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే నిన్న మీరు చేపట్టే కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున యువత ఇక్కడ రావడం జరిగింది. స్పీకర్స్ మొదటి రోజు కాకుండా రెండో రోజు కూడా స్పీకర్స్ సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అంటే టైం ఏమైనా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉందా, లేకపోతే అనుకున్న సమయంలో మీ కార్యక్రమం ముగుస్తుంది?
టైం అనేది మాత్రం ఎక్స్టెన్షన్ అనేది ఏం లేదండి. మేము అది ముందు ప్రీ ప్లాన్గా ప్రోగ్రామ్గా 3 days ప్లాన్ పెట్టుకున్నాము. ఫస్ట్ 2 days స్పీకర్ గురించి అని చెప్పి, థర్డ్ డే కంటెంట్ రైటర్స్ అండ్ అనలిస్ట్ దాని గురించి పెట్టాము, అలాట్ చేసాము. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. ఎక్స్టెన్షన్ అనేది ఏమి ఉండదు. అంటే నిన్న ఏదైతే ఉందో స్పీకర్స్ ఎంపీకి సంబంధించి లోకల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ ఏ విధంగా చేయాలని దానిపై చర్చ జరిగింది. రైటర్స్ సంబంధించి ఎలాగ ఉండబోతుంది? రైటర్స్కి సంబంధించిన ఎంపిక అంటే ఒక అంశం ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే వాళ్ళు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ పైన ఎంచుకోవచ్చు? అంటే ఈ ఎంపికలు అంటే ఇది కరెక్ట్ వర్డ్ గిట్ట ఇది ఒక ఎగ్జామ్ పరీక్షను అని కాదండి. అందరు అదొక రాంగ్ దీంట్లో ఉన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే పర్టికులర్గా ఈ 3 రేపు మీరు రైటర్స్ గురించి అడిగారు. రైటర్స్కు మేము అక్కడ కొన్ని పర్టికులర్ టాపిక్స్ అనేది మేము ఇనిషియేట్ చేస్తాము. వాళ్ళు వీటి మీద సబ్జెక్ట్ ఉండేసి దీని మీద ఐడియా ఉండి ఇవైనా చేయొచ్చు. వాళ్ళు లేదైనా కానీ వాళ్ళు సొంతంగా టాపిక్ మీద కూడా రాయొచ్చు అండి. పార్టీ పటిష్టంగా ఉందని ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా తామంతా సిద్ధంగా ఉన్నట్లు జనసేన పార్టీ ప్రజలు చెప్తున్నారు. ఇది జనసేన పార్టీ కార్యకర్త నియమకం నుంచి 2వ రోజు. కోర్టు హైదరాబాద్ స్టూడియో.